ఫ్రెండ్స్, ఈరోజు మనం నీట్ ఎగ్జామ్ సంబంధించి యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ అనే చాప్టర్ చూద్దామా. ఈ చాప్టర్ మనకి 2 లేదా 3 క్వశ్చన్లు ఇవ్వడానికి అవకాశం ఉంది. 2 క్వశ్చన్స్ లేదా 3 క్వశ్చన్స్. మొన్న 3 క్వశ్చన్స్ ఇచ్చాడు మనం. ఓకే, అట్లా 2 ఇస్తే 2 4 జార్ 8 మార్క్స్, లేదా 3 ఇస్తే 12 మార్క్స్ వస్తాయి. వీటిలో మనకి ఫ్రీక్వెంట్గా అడుగుతున్నాయి. ఒకసారి కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడడం టాపిక్స్ మనకి ఏం కవర్ చేస్తున్నాడు. నీట్ యూజీ 2025 యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ అనే చాప్టర్లో డిఫరెంట్ మోడల్స్ ఎట్లా వేస్తున్నాడు, వాటికి సంబంధించి కాన్సెప్ట్, ఫార్ములే, ఎక్స్పెక్టెడ్ న్యూమరికల్. అంటే మనకి రేపు 2025లో మీరు రాయబోయేటువంటి నీట్ ఎగ్జామ్లో రాదగ్గటువంటి ఎక్స్పెక్టెడ్ న్యూమరికల్స్. ఓకేనా. టాపిక్స్ ఇందులో మనం మెయిన్ ఏంటంటే కవర్ చేసేవి డైమెన్షన్స్ అండ్ డైమెన్షనల్ అనాలిసిస్ మెయిన్ ఇది. దీని మీద డెఫినెట్గా పెట్టిస్తున్నాడు. తర్వాత పర్సంటేజ్ ఆఫ్ ఎర్రర్. ఓకేనా. ఇక్కడ రెండో క్వశ్చన్ ఇస్తున్నాడు. అదేవిధంగా నెక్స్ట్ మనకి వెర్నియర్ క్యాలిపర్స్, స్క్రూ గేజ్, వీటికి సంబంధించి ఒక క్వశ్చన్ ఇస్తున్నాడు. మొన్న 3 క్వశ్చన్స్ ఇచ్చాడు, రైటా. వీటికి సంబంధించి కొన్ని న్యూమరికల్స్ చూద్దాం. కాన్సెప్ట్, అదేవిధంగా దానికి ఏ ఫార్ములా యూజ్ చేయాలి, అట్లాగే ఇంపార్టెంట్ న్యూమరికల్స్ ఎట్లా ఉంటాయి ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడము డైమెన్షనల్ అనాలిసిస్ లో భాగంగా ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మనకి ఫిజికల్ క్వాంటిటీస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫండమెంటల్ క్వాంటిటీస్. ఏంటవి? మాస్, లెంత్, టైం, అట్లాగే ఎలక్ట్రిక్ కరెంట్ అని, ఓకేనా, టెంపరేచర్ అని ఇట్లా ఉంటాయేమో. అవి ఒకసారి చూద్దాం. యూజ్ ఇట్ ఫర్ చెకింగ్ ఫార్ములా కరెక్ట్నెస్, కన్వర్టింగ్ యూనిట్స్ అండ్ డెరైవింగ్ రిలేషన్స్. ఇట్లా వీటిని యూజ్ చేసుకోవచ్చు. కరెక్ట్ ఇచ్చిన ఈక్వేషన్ కరెక్ట్ కాదో చెక్ చేయొచ్చు. కన్వర్టింగ్ యూనిట్స్, సిజిఎస్లో అయితే ఎస్ఐలోకి మార్చడం, లేదా ఎంకేఎస్లో అయితే సిజిఎస్లో కన్వర్ట్ చేయటం, ఎట్లా చేయొచ్చు. అట్లాగే డెరైవింగ్ రిలేషన్స్, డిఫరెంట్ రిలేషన్స్ మనం డెరైవ్ చేయొచ్చు. ఈ ఫండమెంటల్ క్వాంటిటీస్ ఏంటనేది ఒకసారి చూద్దాం. వీటికి డైమెన్షన్ ఎట్లా తీసుకుంటాం అనేది బేస్ ఇవి ఒకసారి చూద్దాం. డెఫినెట్గా ఒక క్వశ్చన్ గ్యారంటీగా వస్తాం. 1 into 4 4 మార్క్స్. స్టార్టింగ్లో మనం చూసే డైమెన్షనల్ మీద డెఫినెట్గా ఒక క్వశ్చన్ వస్తే జాగ్రత్త చూడండి. క్వాంటిటీ, ఇక్కడ ఫిజికల్ క్వాంటిటీ తీసుకున్నాము మనం. ఫస్ట్ లెంత్ అన్నాం, యూనిట్ వచ్చేసి మీటర్లో కొలుస్తాం. అదే డైమెన్షన్ పరంగా ఎల్ లేదా L⁻1 అని చెప్పొచ్చు. అదేవిధంగా మాస్, యూనిట్ వచ్చేసి కేజీ, దీన్ని ఎం అని లేదా M⁻1 అని చెప్పొచ్చు. మళ్ళీ M⁻0 అంటే వేరు, రైటా. ఎం కానీ M⁻1 కానీ. అదేవిధంగా టైం యూనిట్ వచ్చేసి సెకండ్లో కొలుస్తాము, టీ లేదా T⁻1 అని చెప్పొచ్చు. టెంపరేచర్, కెల్విన్ యూనిట్స్. అట్లాగే ఇది తేటాలో చెప్పొచ్చు, లేదా ఒక్కోసారి మీకు తేటా ఇవ్వకుండా కేలోనే ఇస్తాడు, కెల్విన్లోనే ఇస్తాడు, K1 అని చెప్పొచ్చు. అట్లాగే కరెంట్, ఎలక్ట్రిక్ కరెంట్ యాంపేర్లో కొలుస్తాం, ఐ అని చెప్పొచ్చు. ఒక్కొక్క చోట ఏ అని కూడా ఇస్తాడు డైమెన్షన్లో. ఏ అని ఏం చెప్పొచ్చు, ఐ అయినా చెప్పొచ్చు. లూమినస్ ఇంటెన్సిటీ క్యాండిలాలో కొలుస్తాం, ఓకేనా. దీన్ని జే అనే లెటర్ ఇచ్చడం, లేదా ఇంటెన్సిటీ అనేసరికి ఒక్కోసారి ఐతో కూడా మెన్షన్ చేస్తాడు వాడు. అక్కడ వాడు మెన్షన్ చేసిన దాన్ని బట్టి ఇవ్వాలి, లేదా ఆప్షన్లో ఇచ్చిన దాన్ని బట్టి మనం తీసుకోవాల్సి ఉంది. అట్లాగే అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్, యూనిట్ మోల్, ఓకేనా. అట్లా మోల్ ఇన్వర్స్ అని కూడా ఇవ్వచ్చు మీకు. మోల్⁻1 అంటాం, ఇట్లా కూడా మనం మెన్షన్ చేయొచ్చు. ఓకేనా. ఇవి బేస్ చేసుకుని మనం డైమెన్షనల్ ఫార్ములా రాస్తాము. అవి ఎట్లా ఏంటనేది ఒకసారి చూద్దాం. ఈ తెలియాలి మీకు ఎట్లా డినోట్ చేస్తాం అనేది. డైమెన్షన్స్ కనుక మీరు జాగ్రత్త చూసుకుంటే
డెఫినెట్ గా ఒక క్వశ్చన్ అయితే వస్తాయి. క్వశ్చన్ అయితే డెఫినెట్ గా దీని నుంచి మనం చేయొచ్చు. మెయిన్ ఇవేను, ఈ ఫండమెంటల్స్ ఇవి ఎట్లా మనం ఇది చేస్తాం అనేది. ఓకేనా. ఉమ్. ఇందులో ఎగ్జాంపుల్ కొన్ని డైమెన్షనల్ ఫార్ములా చూద్దాం. డైమెన్షనల్ ఫార్ములా, వాటికి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్. అంటే ఇవే అని కాదు, ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ అంతే. ఫిజికల్ క్వాంటిటీ నేను ఏం తీసుకుంటున్నాను, ఫోర్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఇది తీసుకునే ముందు ఒకసారి ఈజీ మెథడ్లో చూద్దాం మీకు ఐడియా కోసం ఫాస్ట్గా. ఏరియా అంటే నేను లెంత్ ఇంటూ బ్రెడ్త్ అని రాయొచ్చు. ఓకేనా. లెంత్ డైమెన్షన్ L1 రాస్తాం, బ్రెడ్త్ డైమెన్షన్ కూడా L1 రాస్తాం. అంటే బేస్ సేమ్ కాబట్టి పవర్ యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, L⁻² అని వస్తుంది కదా. అట్లాగే వాల్యూమ్ తీసుకున్నాం అనుకోండి, లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ అంటాం కదా. L1 లెంత్, బ్రెడ్త్ L1, హైట్ L1. ఈ డిస్టెన్స్ పరంగా ఏది వచ్చినా Lతోనే మెన్షన్ చేస్తాము. మరి L1 అంటే బేస్ Lఏ కదా. పవర్స్ మూడింటిని యాడ్ చేస్తే 1+1+1 3 అవుతున్నాం, L3 అవుతుంది. రైటా. అట్లాగే వెలాసిటీ తీసుకున్నాం అనుకోండి, ఈ మోడ్లో ఖచ్చితంగా ఓడిస్తాడు. డిస్టెన్స్ లేదా డిస్ప్లేస్మెంట్ బై టైం వెలాసిటీ అయితే. డిస్ప్లేస్మెంట్ అంటే L1 అంటాం, టైం అంటే T1 అంటాం. ఈ T1 పైకి తీసుకెళ్తే ఎంత అవుతున్నాం, L1T⁻⁻1. అట్లాగే యాక్సలేషన్ తీసుకున్నాం అనుకోండి, వెలాసిటీ బై టైం. వెలాసిటీ అంటే ఎంత వచ్చినా అప్పుడే చూసాము, L1T⁻⁻1. టైం అంటే T⁻1. మొత్తం రాస్తే మనకి L1T⁻⁻2. ఇట్లా మీరు ప్రతి ఫిజికల్ క్వాంటిటీకి చెప్పొచ్చు. ఇప్పుడు ఇక్కడ వీడిచ్చి చూస్తే మనం ఫోర్స్ అన్నాడు. ఫోర్స్ అంటే F=ma కదా. మరి దీని డైమెన్షన్ రాస్తే M అంటే మాస్ కదా, M1. యాక్సలేషన్ అంటే ఇప్పుడే చూసాము మనం, L1T⁻⁻2. L1T⁻⁻2 అంటే M1L1T⁻⁻2. అదే కదా వచ్చింది. అట్లాగే వర్క్ తీసుకున్నాం అనుకో, వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ కదా ఫార్ములా. ఫోర్స్ అంటే ఇప్పుడు ఏం చేసాము మనం, M1L1T⁻⁻2. డిస్ప్లేస్మెంట్ వచ్చేసి మనకి L1. మొత్తం సింప్లిఫై చేస్తే M1L2T⁻⁻2 అని వస్తుంది. M1L2T⁻⁻2. అదేవిధంగా పవర్ తీసుకున్నాం అనుకో, పవర్ అంటే రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ అంటాం, అంటే W/T. W అంటే ఇప్పుడు ఏం చేసాము, M1L2T⁻⁻2 కదా, బై టైము T1. మొత్తం చేస్తే ఎంత అవుతున్నావు మీకు, M1L2T⁻⁻3. ఓకేనా. అట్లా పవర్ M1L2T⁻⁻3. అట్లాగే వెలాసిటీ చేసాము, డిస్టెన్స్ బై టైం L1T⁻⁻1. ప్రెజర్, ఫోర్స్ పర్ ఏరియా. ఓకేనా. ప్రెజర్ తీసుకున్నాం అనుకో, ఫోర్స్ పర్ ఏరియా. ఫోర్స్ అంటే ఎంత, M1L1T⁻⁻2 హోల్ డివైడ్ బై ఏరియా L2. మొత్తం చేస్తే ఎంత అవుతున్నావు నీకు, M1L⁻⁻1T⁻⁻2. చూడు, M1L⁻⁻1T⁻⁻2. అట్లా ఏ ఫిజికల్ క్వాంటిటీ అయినా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ మోడల్ మీద ఒకటి ఇస్తున్నాడు, జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఇదే ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉండండి. ఒకవేళ రానప్పుడు 2-3 టైమ్స్ చూస్తే మీకు ఈజీ అవుతున్నాం. తర్వాత అప్లికేషన్స్ ఆఫ్ డైమెన్షనల్ అనాలిసిస్, అంటే డైమెన్షన్స్ సంబంధించి అప్లికేషన్స్ ఏముంటాయి అనేది. ఒకటేంటి, చెకింగ్ కరెక్ట్నెస్ ఆఫ్ ఈక్వేషన్. ఇచ్చిన ఈక్వేషన్ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేయొచ్చు. దీన్ని హోమోజెనిటీ ప్రిన్సిపల్ అంటాం. లైక్ V=U+AT అన్నాడు అనుకో, ఇది డైమెన్షనల్గా కరెక్టా కాదా చెక్ చేయొచ్చు. ఈ మనకి నోన్ ఫార్ములా కాబట్టి మనకు తెలుసు కరెక్ట్ అని. అట్లా అన్నోన్ ఇస్తాడు మీకు అన్నోన్ ఫార్ములా ఇచ్చి చెక్ చేయమంటాడు అట్లా. ఓకేనా. అట్లాగే రెండోది డెరైవింగ్ యూనిట్ కన్వర్షన్స్. అంటే మీకు ఒక మీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 స్క్వేర్ సెంటీమీటర్ కదా. ఇట్లా మీటర్ని సెంటీమీటర్లో కన్వర్ట్ చేస్తున్నాం. అట్లాగే 1 న్యూటన్ ఈక్వల్ 10⁵ డైన్స్. రైటా. అట్లా మనం ఒక యూనిట్ని ఇంకో యూనిట్లోకి కన్వర్ట్ చేయొచ్చు. నెక్స్ట్, ఫైండింగ్ న్యూ రిలేషన్స్ బిట్వీన్ ఫిజికల్ క్వాంటిటీస్. అంటే డిఫరెంట్ ఫిజికల్ క్వాంటిటీస్ మధ్య రిలేషన్ ఎట్లా ఉంటుంది అనేది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, F=gm1m2/r² అన్నా అనుకున్నాం. ఈ మాస్ ప్రోడక్ట్కి ప్రపోర్షనల్గా ఉండిద్దని ఫోర్స్
స్క్వేర్ ఆఫ్ డిస్టెన్స్ కేమో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉండిద్దని ఇట్లా రిలేషన్స్ మనం చదువుతాం. ఓకేనా? అట్లా మనం డిఫరెంట్ ఫిజికల్ క్వాంటిటీస్ మధ్య చెప్పవచ్చు. నెక్స్ట్ వీటికి సంబంధించి కొన్ని న్యూమరికల్ చూద్దాం. ఎట్లా ఇస్తాడు, మనం ఎట్లా చేయాలనేది ఒకసారి చూద్దామా. ఓకేనా? ఈ డైమెన్షన్స్ మాత్రం ప్రాక్టీస్ చేయండి. అట్లాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే మీరు ఫైండ్ ద డైమెన్షనల్ ఫార్ములా ఫర్ యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్. ఓకేనా? ఇట్లా కూడా ఇవ్వడానికి అవకాశం ఉన్నాం. బిఫోర్ లాస్ట్ ఇయర్ స్ట్రెస్ యొక్క డైమెన్షన్ ఏంటని అడిగాడు సింపుల్గా కదా. అట్లా యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ కి డైమెన్షన్ ఏంటి అనేది ఇక్కడికి వచ్చింది. మరి ఇది ఇప్పుడే మనం చూసాం ఫార్ములా F ఈజ్ ఈక్వల్ టు gm(m)2/r². అది తీసుకుంటే F ఈజ్ ఈక్వల్ టు gm1m2/r² లేదా d² మీ ఇష్టం. మరి మనకు కావాల్సింది యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ కాబట్టి క్యాపిటల్ G. ఏం రాయొచ్చు? ఇది Fr²/m1m2 అని రాయొచ్చు మనం కదా. మరి F అంటే ఇప్పుడు చేసాము మనం, డైమెన్షన్స్ చేసాం కదా, అవి తీసుకుందాం. తీసుకుంటే m1 L1 T⁻⁻². ఇదేంటి? ఫోర్స్ యొక్క డైమెన్షన్. అది r అంటే L కదా, డిస్టెన్స్, లేదా L1 స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ రాదు. హోల్ డివైడ్ బై m1 m2 m⁻1 m⁻1. మొత్తం సింప్లిఫై చేస్తే ఎంత అవుతున్నాం? పైన చూడండి ఒకసారి. m1 L1 T⁻⁻2 L1 హోల్ స్క్వేర్ అంటే L2 రాయొచ్చు. హోల్ డివైడ్ బై m1 అంటే బేస్ సేమ్ కదా, పవర్ m2 అవుతుంది. ఇప్పుడు ఈ m1ని సింప్లిఫై చేస్తే పైకి తీసుకొస్తే మీరు m1 ఇక్కడ ఒకటి క్యాన్సిల్ చేస్తే ఒకటి మిగులుతుంది. పైకి వస్తే m⁻−1 L1 L2 అంటే L3 అవుతుంది, T⁻−2 కదా. చూడండి, క్యాపిటల్ Gకి డైమెన్షను m⁻−1 L3 T⁻−2. మీరన్నిటికీ ఇట్లా చేయాలనే లేదా, మీకు తెలిస్తే డైరెక్ట్ ఆప్షన్ కూడా పెట్టేయచ్చు. మనం చేసే విధానం ఇట్లా ఉండిద్ది అనమాట. రైటా? అట్లా చేయాలి. అట్లాగే స్ట్రెస్ అంటే, స్ట్రెయిన్ అంటే, అట్లాగే యంగ్స్ మోడల్స్ అంటే, అట్లా డిఫరెంట్ ఫిజికల్ క్వాంటిటీస్ అడుగుతాడు. రైట్. నెక్స్ట్ మోడల్ మనకి ఇఫ్ v ఈజ్ ఈక్వల్ టు AT ప్లస్ BT², ఫైండ్ ద డైమెన్షన్స్ ఆఫ్ B. B యొక్క డైమెన్షన్ కనుక్కోమంటున్నాడు. v ఈజ్ ఈక్వల్ టు AT ప్లస్ BT² అనే ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. ఇచ్చి బికి డైమెన్షన్ చెప్పమంటున్నాడు. మరి ఇక్కడ చూడు, డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ వెలాసిటీ తీసుకుంటున్నాను. ఇక్కడ v ఈజ్ ఈక్వల్ టు వాడు ఇచ్చింది, v ఈజ్ ఈక్వల్ టు AT ప్లస్ BT² అని ఇచ్చాడు. బికి డైమెన్షన్ కావాలి. మరి ఇక్కడ v అంటే వెలాసిటీ కాబట్టి దీనికి డైమెన్షన్ L1 T⁻−1. ఇది నాకు తెలుసు, రాసుకున్నా. నా టార్గెట్ ఏంటి? బి కనుక్కోవాలి. ఇప్పుడు వీడు ఇచ్చినటువంటి దీని ప్రకారం హోమోజెనిటీ ప్రిన్సిపల్ ఇక్కడ అప్లై చేస్తే మనం, ఇది వెలాసిటీ అయినప్పుడు ఏటీ కూడా వెలాసిటీ అవుతున్నాం, BT² కూడా వెలాసిటీ అవుతుంది. కాబట్టి ఈ ప్రిన్సిపల్ ప్రకారం నేనేం చేస్తున్నానంటే, హోమోజెనిటీ ప్రిన్సిపల్ ప్రకారం వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు BT² అని నేను తీసుకోవచ్చు. వాడు అడిగింది బీకి కదా డైమెన్షన్, v ఈజ్ ఈక్వల్ టు v/T² అని చెప్పొచ్చు. v అంటే వెలాసిటీ అన్నాము L1 T⁻−1, t అంటే టైం కదా, స్క్వేర్ ఉంది కాబట్టి T². మొత్తం చేస్తే ఎంత? L1 T⁻−3 అని వచ్చింది. ఓకేనా? ఏంటిది? బి యొక్క డైమెన్షన్ L1 T⁻−3. అదే వచ్చింది ఇక్కడ చూడండి. రైట్. అట్లా మనం చేయాలి. ఒకవేళ రేపు ఏ అడిగితే v ఈజ్ ఈక్వల్ టు AT అని రాస్తాం. ఒకవేళ అడిగితే దేర్ఫోర్ a ఈజ్ ఈక్వల్ టు v/T అంటాం. v అంటే ఇక్కడ వెలాసిటీ కదా, L1 T⁻−1, టైము T1, మొత్తం ఎంత అవుతుంది? L1 T⁻−2. ఓకేనా? ఏ యొక్క డైమెన్షన్ ఇట్లా కనుక్కోవచ్చు మనం. ఇప్పుడు బి ఓటేనా వీడు అడిగింది, నేను కావాలని మీకు ఎక్సర్సైజ్ కోసం ఏ కూడా చేస్తాను. రైట్. అట్లాగే నెక్స్ట్
చూడమా, ద టైమ్ పీరియడ్ ఆఫ్ ఏ సింపుల్ పెండిలం ఈజ్ గివెన్ బై, ఎంత ఇచ్చాడు? టైం పీరియడ్ ఆఫ్ ద సింపుల్ పెండిలం మనకు తెలిసిందే కదా. టీ ఈజ్ ఈక్వల్ టు 2π ఇంటూ రూట్ ఆఫ్ L/c. ఏంటమ్మా ఇది? టైం పీరియడ్ ఆఫ్ సింపుల్ పెండిలం. ఇప్పుడు దాన్ని మనం డైమెన్షనల్లీ చెక్ చేయొచ్చు. అంటే ఇది డైమెన్షనల్గా కరెక్ట్గా ఉందా లేదా అనేది క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉందాం. చూడండి, ఇక్కడ మనకి టైం పీరియడ్ ఆఫ్ ఏ సింపుల్ పెండిలం ఈజ్ గివెన్ బై t ఈజ్ ఈక్వల్ 2.root of L/g. ఫైండ్ ఇట్స్ డైమెన్షనల్ ఫార్ములా. దానికి డైమెన్షనల్ ఫార్ములా చెక్ చేయటం. చెక్ చేయటం అంటే ఎట్లా చేయొచ్చు ఒకసారి చూడండి. ఇక్కడ ఇచ్చిన ఇవ్వకపోయినా మనం తీసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చాడు t ఈజ్ ఈక్వల్ 2.2 root of L/g అని ఇచ్చాడు కదా. ఇక్కడ ఏంటంటే ఈ 2కి పైకి డైమెన్షన్స్ ఉండవు, కాన్స్టెంట్స్. టీకి డైమెన్షన్ రాస్తే ఎంత ఇక్కడ మనం t1 లేదా దీన్ని m0 l0 t1 అని చెప్పొచ్చు. ఓకేనా? టీకి రాసి ఇది LHS రాసేసి అయిపోయింది. అదేవిధంగా RHS తీసుకుంటే నేను 2.root of L/g, 2πకి లేదు కాబట్టి రూట్ L/gకి తీసుకుంటాను. రూట్ L అంటే L1, G అంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ, L1 t⁻⁻2. మొత్తం సింప్లిఫై చేస్తే ఎంత అవుతున్నావా? L1 క్యాన్సిల్, t⁻⁻2 పైకి వస్తే t² అవుతుంది. దట్ ఈజ్ t లేదా t1. చూడండి, RHS రూట్ ఆఫ్ L/g కూడా నాకు ఎంత వచ్చింది? t⁻1 వచ్చింది. ఓకేనా? LHS కూడా ఎంత వచ్చినావా? t⁻1 వచ్చింది. సో చెక్ చేసాం కదా, అట్లా చెక్ చేయొచ్చు అనమాట. అంటే డైమెన్షనల్ రిలేషన్ ఉపయోగించి, ప్రాసెస్ ఉపయోగించి మనం దీన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇట్లా మనం యూజెస్లో అనుకున్నాం, టు చెక్ ది కరెక్ట్నెస్ ఆఫ్ ఇన్ ఈక్వేషన్. అవునా? అట్లా. అదేవిధంగా ఇక్కడ చూడడం మోడలు. నెక్స్ట్, ఫైండ్ ద డైమెన్షన్స్ ఆఫ్ యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్. కింద మనం చూసినేమో యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్, ఇప్పుడు గ్యాస్ కాన్స్టెంట్, యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్. మనకి ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఉంది కదా, PV ఈజ్ ఈక్వల్ టు nRT కదా. మరి ఇక్కడ R కావాలి, క్యాపిటల్ R కావాలి. PV బై NT అని రాస్తాం. ఇప్పుడు మనకి P అంటే చూడడం ప్రెజర్ ఇందా చేసాం, m1 L⁻⁻1 t⁻⁻2. V అంటే ఇక్కడ వాల్యూమ్ L3, N అంటే మోల్స్. ఇది డైమెన్షన్ లెస్. ఓకేనా? డైమెన్షన్ లెస్. అట్లాగే T టెంపరేచర్ కెల్విన్లో కొలుస్తాం. ఓకేనా? అట్లా దీని ప్రకారం రాస్తే ఆర్కి, ప్రెషర్కి ఏమో m1 L⁻⁻1 t⁻⁻2. ఓకేనా? వాల్యూమ్ అంటే L3, రైట్. Nకి లేదు, నంబర్ ఆఫ్ మోల్స్. టెంపరేచర్ కెల్విన్, k⁻1. మొత్తం సింప్లిఫై చేస్తే చూడడం మనకి m1, ఈ L⁻⁻1 ఉంది, ఇక్కడ L⁻3 ఉన్నాం కదా, అంటే L⁻2 రాయొచ్చు, t⁻⁻2. అదేవిధంగా కెల్విన్ పైకి వస్తే k⁻⁻1. ఇది డైమెన్షన్. ఇట్లా రాయొచ్చు. ఓకేనా? ఇప్పుడు ఆప్షన్స్ ఉంటాయి మీకు ఎదురుగానే, 1 2 3 4. ఆప్షన్ చూసి కూడా మనం నియరర్గా చూసుకోవచ్చు మనకు వచ్చింది ఎక్కడ ఉంది ఏంటనేది. ఏంటంటే ఇక్కడ ఈ +1 -1 ఈ జీరోల్లోనే వేరియేషన్ ఉంటుందేమో, కొంచెం జాగ్రత్తగా చూడాలి. అట్లా ఇది ఒక మోడల్ మీకు, రైటా? ఇది ఒక మోడల్. ఇట్లా మీకు డిఫరెంట్ స్టైల్లో అడుగుతాడు. ఇక్కడ వరకు డెఫినెట్గా ఒక మోడల్ ఇస్తున్నాడు డైమెన్షన్స్ మీద, రైటా? అట్లాగే పర్సంటేజ్ ఎర్రర్ మీద కూడా ఓ ప్రాబ్లం అవడానికి అవకాశం ఉంది. రెండవ మోడల్ పర్సంటేజ్ ఎర్రర్. ఓకేనా? యూజ్ టు మెజర్, దీని కాన్సెప్ట్ ఏంటి? యాక్యురసీ ఆఫ్ యాన్ ఎక్స్పెరిమెంట్. మనం యాక్యురసీ ఎంత అనేది యాక్యురేట్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే ఒక వాల్యూని మనం యాక్యురేట్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అట్లాగే రెండవది పర్సంటేజ్ ఎర్రర్ కనుక్కోవచ్చు. ఎట్లా ఏంటనేది చూద్దాం. ఇప్పుడు పర్సంటేజ్ ఎర్రర్ ఎక్కువగా ఇస్తున్నాడు మనకి ప్రాబ్లం. ఇందులో పర్సంటేజ్ ఎర్రర్ ఈక్వల్ టు అబ్సల్యూట్ ఎర్రర్ బై ట్రూ వాల్యూ ఇంటూ 100.
పర్సంటేజ్లో లెక్క పెడతాం. ఇట్లా ఒక ఎగ్జాంపుల్ కనుక మీరు చూస్తే ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఎక్స్పెక్టెడ్ నీట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ఈ లెన్స్ ఈజ్ మెజర్డ్ యాజ్ ఎల్ ఈక్వల్ టు 10.2 సెంటీమీటర్ with an absolute error of 0.1 centimeter. Find the percentage error అని ఇండికేట్. ఓకేనా? వీడు ఇచ్చిన ఫార్ములా ప్రకారం చూడడం పర్సంటేజ్ ఎర్రర్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఫార్ములాలో రాస్తున్నాం. అబ్సల్యూట్ ఎర్రర్, ఇక్కడ అబ్సల్యూట్ ఎర్రర్ అంటే ఎంత ఇచ్చాడు? 0.1 సెంటీమీటర్. 0.1 బై ట్రూ వాల్యూ ఎంత ఇచ్చాడు? 10.2 సెంటీమీటర్. అదే రాశారు, వాడు ఇచ్చిందే రాశాము. ఇంటూ పర్సంటేజ్లో ఇంటూ 100. రైట్? దీన్ని సింప్లిఫై చేస్తాము. 0.1 ఇంటూ 100 అంటే 10 అవుతున్నాం కదా. 0.1 ఇంటూ 100 10 బై 10.2. దీన్ని సింప్లిఫై చేసుకుని మనకి 0.98 వస్తాం పర్సంటేజ్. అట్లా మనకి 0.98% అని చెప్పవచ్చు పర్సంటేజ్ ఎర్రర్. ఓకేనా? సింపుల్గానే ఉంటుంది. కొంచెం 4-5 బిట్లు ప్రాక్టీస్ చేయండి, మీరు కూడా ఈజీగా చేయగలుగుతారు. ఓకేనా? అట్లా పర్సంటేజ్ ఎర్రర్ మీద ఇవ్వడానికి అవకాశం ఉంది. అట్లాగే ఇంకోటి చూద్దాం, చూడండి. దీని మీద కూడా డెఫినెట్గా ఓ బిట్టిస్తాడు. పర్సంటేజ్ ఎర్రర్. ఏ స్టూడెంట్ మెజర్స్ ది లెంత్ ఆఫ్ ఏ రాడ్ L is equal to 5.2 centimeter and its absolute error ఎంత ఇచ్చాడు? ప్లస్ ఆర్ మైనస్ 0.1 సెంటీమీటర్ అని ఇచ్చాడు. ఫైండ్ ద పర్సంటేజ్ ఎర్రర్. ఫార్ములా తెలుసుకో. పర్సంటేజ్ ఎర్రర్కి మనకి అబ్సల్యూట్ ఎర్రర్ బై మెజర్డ్ వాల్యూ ఇంటూ 100 కదా. అబ్సల్యూట్ ఎర్రర్ ఎంత అన్నాడు? 0.1 అని ఇచ్చాడు, వాడే ఇచ్చాడు. బై మెజర్డ్ వాల్యూ లేదా ట్రూ వాల్యూ అంటాం, ఎంత ఇచ్చాడు? 5.2 ఇచ్చాడు క్వశ్చన్లో. ఇంటూ 100. దీన్ని సింప్లిఫై చేయాలి. 0.1 ఇంటూ 100 ఇంటూ 10. 10 బై 5.2. లేదు, దీన్నే మీరు కావాలంటే ఇంటూ 10 బై 10 చేస్తే 100 బై 52 అయింది. దీన్ని క్యాన్సిల్ చేస్తే మీకు 52 1s are 52, అట్లా 1.92 వస్తే ఆన్సర్ పర్సంటేజ్. అట్లా 1.92%. చూసారా, సింపుల్గానే ఉందా? అట్లా డిఫరెంట్ స్టైల్లో మీ దగ్గర ఉన్నటువంటి బుక్స్లో కూడా ఒకసారి ప్రాక్టీస్ చేయండి. డెఫినెట్గా మనం చేయడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే నెక్స్ట్ ఈ మోడల్ కూడా ఇచ్చి ఉండడం, ఒకసారి సేమ్ వాల్యూస్ ఇవ్వలే. ఒకసారి చూస్తే ఇఫ్ టూ రెసిస్టెన్సెస్ R1 ఇచ్చాడు అండ్ R2 ఇచ్చాడు, ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. అవునా? 2 రెసిస్టెన్సెస్ ఉన్నాయంట, 2 కండక్టర్స్ ఉన్నాయి అనుకున్నాము. వాటి యొక్క రెసిస్టెన్స్ వాల్యూస్ ఇచ్చాడు, వాటిని సిరీస్లో కనెక్ట్ చేశాడు. అంటే ఫస్ట్ వన్ ఇది కండక్టర్, రెండవది ఇది అనుకుందాం R1. ఫస్ట్ దాని యొక్క రెసిస్టెన్స్, రెండవది R2 అని ఇచ్చాడు. రెండింటిని సిరీస్లో కనెక్ట్ చేశాడు. ఈ 2 టెర్మినల్స్ని AB అనుకుందాం. సిరీస్లో కనెక్ట్ చేస్తే నెట్ రెసిస్టెన్స్ ఎంత? ఈక్వలెంట్ రెసిస్టెన్స్ R1 ప్లస్ R2 కదా. మరి ఇక్కడ ఇచ్చిందంటే వాడు R1లో మెయిన్ రీడింగ్ ఎంత? 10. R2లో మెయిన్ రీడింగ్ ఎంత? 20. కాబట్టి ఇక్కడ ఎంత అవుతుంది? R1 ప్లస్ R2 అంటే 10 ప్లస్ 20 30 ohms అవుతుంది. ఓకేనా? సిరీస్ కాంబినేషన్లో ఈక్వలెంట్ రెసిస్టెన్స్ వచ్చేసి మనకి 30 ohm అయింది. మరి అబ్సల్యూట్ ఎర్రర్ కనుక్కోవాలి. ఇక్కడ అబ్సల్యూట్ ఎర్రర్ అంటే డెల్టా ఆర్ ఈక్వలెంట్. అంటే ఇక్కడ మళ్ళీ ఏంటో, ఫస్ట్ దాంట్లో వేరియేషను డెల్టా R1, రెండవ దాంట్లో వేరియేషన్ డెల్టా R2. డెల్టా R1 ఎంత ఇచ్చాడు? రెండు క్వశ్చన్లో 0.2 ఇచ్చాడు. డెల్టా R2 0.5 ఇచ్చాడు. సో 0.2 ప్లస్ 0.5 ఎంత అవుతుందో మనకి 0.7 అవుతుంది. ఇదేంటి? డెల్టా ఆర్ ఈక్వలెంట్ 0.7 వచ్చింది. రైటా? ఆర్ ఈక్వలెంట్ ఏమో 30 వచ్చింది. మరి మొత్తం మనకు కావాలి. మొత్తం అంటే ఎంత అవుతుందో రెండింటిని యాడ్ చేస్తాం. ఓకేనా? నెట్ రెసిస్టెన్స్ వచ్చేసి మనం రెండింటిని యాడ్ చేస్తే ఎంత అవుతుంది? ఇదేమో 30 ప్లస్ ఆర్ మైనస్ వచ్చాడుగా, ప్లస్ ఆర్ మైనస్ 0.7. ఇది ఆన్సర్ అవుతుంది. ఇది ఇక్కడ ఇచ్చాడు చూడ. ఓకేనా? అట్లా మనం ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈక్వలెంట్ రెసిస్టెన్స్ కనుక్కున్నాం, అదేవిధంగా అబ్సల్యూట్ ఎర్రర్ ఫైండ్ అవుట్ చేసాం.
టోటల్ రీడింగ్ ఇట్లా ఉంటుంది. ఓకేనా? ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అంటేనేమో ఇదేమో R1 ప్లస్ R2. అబ్సల్యూట్ ఎర్రర్ అంటేనేమో ఇట్లా ఫైండ్ అవుట్ చేయొచ్చు. టోటల్ రీడింగ్ అడిగితే ఇట్లా చేయొచ్చు మనం. రైటా? అది క్లియర్గా చూసి ఆప్షన్ ఎదురుగానే ఉంటాయి కాబట్టి మీరు ఒకసారి అబ్జర్వ్ చేసి ఆప్షన్ చూజ్ చేసుకోవచ్చు. ఇది ఒక మోడల్ మనకి. రైటా? అదే విధంగా ఒకసారి చూద్దాం. అబ్సల్యూట్ ఎర్రర్, రిలేటివ్ ఎర్రర్, వాటికి సంబంధించి ఎక్స్పెక్టెడ్ న్యూమరికల్స్. సింపుల్ ఏనా? జాగ్రత్త చూడండి, ఒక్కటి చేద్దాం, మీకు ఈజీగానే ఉంటుంది. ఏ స్టూడెంట్ మెజర్స్ ద మాస్ ఆఫ్ ఏ బ్లాక్ యాజ్ 5 కిలోగ్రామ్. సారీ, బట్ ద యాక్చువల్ మాస్ ఈజ్ 5.2 కిలోగ్రామ్. ఓకేనా? ఒక స్టూడెంట్ మెజర్ చేస్తే ఒక బాడీ యొక్క మాస్ ఎంత వచ్చింది? 5 కేజీలు వచ్చింది. కానీ దాని యొక్క అసలు మాస్ ఎంత? 5.2 కిలోగ్రామ్. ఇది రియల్. ఓకేనా? స్టూడెంట్ కనుక్కున్నప్పుడు వచ్చింది 5 కేజీ. ఫైండ్ ది అబ్సల్యూట్ అండ్ రిలేటివ్ ఎర్రర్. అబ్సల్యూట్ ఎర్రర్ అంటే ఏంటో, ఈ రెండు మధ్య డిఫరెన్సే. కానీ మన ఫార్ములా ఒకసారి చూస్తే అబ్సల్యూట్ ఎర్రర్ ఈక్వల్ టు మెజర్డ్ వాల్యూ మైనస్ ట్రూ వాల్యూ. మెజర్డ్ వాల్యూ ఎంత? 5. ట్రూ వాల్యూ ఎంత? 5.2. దట్ ఈజ్ ఈక్వల్ టు 0.2 వస్తాం, అంటే 0.2 కేజ్. యాక్చువల్గా మైనస్ వస్తుంది, ఇది మ్యాగ్నిట్యూడ్ పరంగానే కాబట్టి పాజిటివ్లోనే చెప్తాము. 0.2 కేజ్. ఇది అబ్సల్యూట్ ఎర్రర్ అవుతుంది. రైటా? అదేవిధంగా రిలేటివ్ ఎర్రర్ అడిగాడు. ఫార్ములా తెలుసు కదండి, మనం రాసాం అబ్సల్యూట్ ఎర్రర్ బై ట్రూ వాల్యూ. అబ్సల్యూట్ ఎర్రర్ ఎంత ఇచ్చడం? 0.2. ట్రూ వాల్యూ 5.2 సబ్స్టిట్యూట్ చేసాం. 0.2 ఇక్కడ చూడండి, 0.2 బై 5.2 కదా. మీరు కావాలంటే దీన్ని ఏం చేయొచ్చు, ఇంటూ 10/10 చేస్తే 2/5 52 అవుతున్నాం. దీన్ని క్యాన్సిల్ చేయొచ్చు. క్యాన్సిలేషన్ మెథడ్ మీ ఇష్టం, ఎట్లా ఏం చేయొచ్చు. చేస్తే మీకు ఆన్సర్ 0.038. ఒకవేళ మీకు పర్సంటేజ్ ఎర్రర్ అడిగాడు అనుకో, అప్పుడు పర్సంటేజ్ ఎర్రర్ ఈక్వల్ టు మనకు వచ్చినటువంటి వాల్యూ ఎంత? 0.038 రిలేటివ్ ఎర్రర్ ఇంటూ 100. పర్సంటేజ్ కాబట్టి ఇంటూ 100 చేస్తాము. అప్పుడు ఎంత అవుతుంది? 0.038 ఇంటూ 100. అంటే 2 డిజిట్లు షిఫ్ట్ అవుతాయి అంటే ముందుకి. అంటే ఎంత అవుతుంది? 3.8% అవుతుంది. ఓకేనా? అట్లా మనకి అబ్సల్యూట్ ఎర్రర్ అయితే కేవలం 0.2 కేజీ, అదే పర్సంటేజ్ ఎర్రర్ అడిగితేనేమో 3.8%. ఎట్లా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా? ఇట్లా ఎర్రర్స్లో డిఫరెంట్ స్టైల్లో బిట్స్ అడిగి ఉన్నాడు. అయితే బిట్స్ అయితే ఈజీగానే ఉంటాయి. ఒకసారి ఎడిషన్ సబ్ట్రాక్షన్ మీద కూడా చేద్దాం చూడడం. ఇందులో ఏంటంటే వెయిటేజ్ ఎక్కువ కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఎక్కువ చేసుకుంటే మీకు ఈజీ. ఇంకో ప్రాబ్లం చేస్తున్నాను. 2 లెన్స్ మెజర్డ్ ఆర్ L1 అండ్ L2 సెంటీమీటర్స్ లో ఇచ్చాడు. ఫైండ్ ద ఎర్రర్ ఇన్ దేర్ సమ్. ఎడిషన్ ఇచ్చడం, అట్లాగే డిఫరెన్స్ అన్నాడు, సబ్ట్రాక్షన్ ఇచ్చాడు. ఓకేనా? వాడు ఇచ్చినవి కనుక రాస్తే మనం L1 వచ్చేసి 10.0 ప్లస్ ఆర్ మైనస్ 0.2, L2 వచ్చేసి 20.0 ప్లస్ ఆర్ మైనస్ 0.3 సెంటీమీటర్స్. ఓకేనా? మరి ఫస్ట్ ఏం చేద్దాం, సమ్ చూద్దాం, ఎడిషన్. అవునా? సమ్ చూస్తే L ఈజ్ ఈక్వల్ టు L1 ప్లస్ L2. మెయిన్ రీడింగ్ ఎంత? ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 20 ఉంది, కాబట్టి 10 ప్లస్ 20 30 సెంటీమీటర్. అట్లాగే ఎర్రర్ కనుక ఫైండ్ అవుట్ చేస్తే డెల్టా ఎల్ ఈక్వల్ టు డెల్టా L1 ప్లస్ డెల్టా L2. ఓకేనా? డెల్టా L1 ఎంత ఉందో 0.2 ఉంది, డెల్టా L2 0.3 అయ్యే రాశాను. రాస్తే 0.5 సెంటీమీటర్. ఇక ఫైనల్ ఆన్సర్ వచ్చేసి మనకి టోటల్ వాల్యూ, టోటల్ లెంత్ ఇజ్ ఈక్వల్ టు L1 ప్లస్ L2 అంటేనేమో 30 ప్లస్ ఆర్ మైనస్ డెల్టా L1 ప్లస్ డెల్టా L2 అంటేనేమో 0.5 వచ్చిన సెంటీమీటర్స్. ఇది ఆన్సర్ అవుతుంది. ఏంటి? ఎడిషన్లో లేదా సమ్మేషన్లో. ఇది సమ్ అన్నమాట, లేదా ఎడిషన్. అట్లా డిఫరెన్స్ తీసుకుంటే L ఈజ్ ఈక్వల్ టు L2 మైనస్ L1. మరి L2 ఎంత? 20 కదా, L1 10. 20 మైనస్ 10 అంటే 10 వస్తున్నాం. ఇది మెయిన్ రీడింగ్. అట్లాగే ఎర్రర్ ఇన్ డిఫరెన్స్ కనుక చూస్తే డెల్టా ఎల్
మీకు డౌట్ రావచ్చు, ఇది సబ్ట్రాక్షన్ కాబట్టి, డిఫరెన్స్ కాబట్టి మైనస్ చేయాలేమో అనుకుంటారు. కాదు కాదు, ఎర్రర్స్లో ప్లస్ చేస్తాం. డెల్టా L1 ప్లస్ డెల్టా L2 మళ్ళీ 0.5 సెంటీమీటర్ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఇది ఎంత వస్తామా? నెట్ వాల్యూ టోటల్ రీడింగ్ 10, ఎర్రర్ ఏమో 0.5 వచ్చింది. చూసారు ఇందాక దానికి దీనికి డిఫరెన్స్? ఇందాకేమో సమ్ ఎడిషన్, ఇదేమో డిఫరెన్స్. డిఫరెన్స్కి ఇట్లా వస్తుంది. ఇందాకేమో 30 వస్తే ఇప్పుడు 10 వచ్చింది. ఇట్లా చేయాల్సి ఉంటుంది. ఈజీగానే ఉంటాయి, కాదు ఏంటంటే కొంచెం ప్రాక్టీస్ మీరు చేస్తే. మీ టైం తక్కువ ఉందనుకో, వాహనం ఏంటంటే ఎక్కువ వెయిటేజ్ ఉంది కాబట్టి ఎక్కువ వెయిటేజ్ కొంచెం జాగ్రత్తగా చేయాలి. అట్లాగే ఎర్రర్స్లోనే ఇంకోటి చూద్దాం. ఏ ఫిజికల్ క్వాంటిటీ ఎక్స్ ఈజ్ గివెన్ బై, ఇది ఇట్లా ఇచ్చాడు ఎక్స్ వాల్యూ. ఏమని ఇచ్చాడు? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బి క్యూబ్ హోల్ డివైడ్ బై రూట్ సి అని ఇచ్చాడు. గివెన్ ఏ కమ బి కమ సి హ్యావ్ పర్సంటేజ్ ఎర్రర్స్. ఏలో పర్సంటేజ్ ఎర్రర్ ఇచ్చడం నేనేం రాయొచ్చు అంటే, ఏలో పర్సంటేజ్ ఎర్రర్ అంటే డెల్టా ఏ బై ఏ ఇంటూ 100 ఎంత ఇచ్చాడు? 2% అన్నాడు. అట్లాగే బి వాల్యూ డెల్టా బి బై బి ఇంటూ 100 వేస్తే ఎంత ఇచ్చాడు? రెండోది చూడండి 3%. ఫస్ట్ 2%, రెండోది 3%, మూడోది సిఎం డెల్టా సి బై సి ఇంటూ 100 వేస్తే 1%. రైటా? ఫైండ్ ద పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ ఎక్స్. ఎక్స్లో పర్సంటేజ్ ఎర్రర్ కనుక్కోమన్నాడు. మరి దీని ఫార్ములా రాయటం తెలుసుకో. డెల్టా ఎక్స్ బై ఎక్స్ ఇంటూ 100 ఈక్వల్ టు ఏ స్క్వేర్ అంటే 2 ముందు వస్తుంది కదా, 2 ఇంటూ డెల్టా ఏ బై ఏ ఇంటూ 100 ప్లస్ బి క్యూబ్ అంటే 3 ముందు వస్తుంది, డెల్టా బి బై బి ఇంటూ 100 బై రూట్ సి అనడం. రూట్ సి అంటే సి పవర్ హాఫ్ అని రాస్తాం కదా, ఈ హాఫ్ పైకి వస్తే మైనస్ అయ్యింది, కానీ మనం ఇక్కడ ఎర్రర్లో ప్లస్ రాస్తాం. ప్లస్ హాఫ్ ఇంటూ డెల్టా సి బై సి ఇంటూ 100. రైటా? ఈ రూల్స్ ఒకసారి చూడండి. ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తే చూడండి, ఇక్కడ 2 ఉంది, 2 ఇంటూ డెల్టా ఏ బై ఏ ఇంటూ 100 అంటే ఎంత ఇచ్చాడు? మనకి 2% ఇచ్చాడు, అదే రాస్తున్నాను. ఇంటూ 2% ప్లస్ 3 ఇంటూ డెల్టా బి బై బి ఇంటూ 100 వచ్చేసి మనకి ఎంత వచ్చినా? రెండోది ఎంత ఇచ్చాడు? 3% ఇచ్చాడు. ఇంటూ 3% ప్లస్ హాఫ్ ఇంటూ డెల్టా సి బై సి, ఇక్కడ హాఫ్ ఉన్నాం, హాఫ్ ఇంటూ డెల్టా సి బై సి ఇంటూ 100 అంటే ఎంత ఇచ్చాడు? 1% ఇచ్చాడు. ఇంటూ 1%. ఇది మొత్తం చేస్తే ఎంత అవుతున్నాం? 2 2 జార్ 4 ప్లస్ 3 3 జార్ 9 ప్లస్ హాఫ్ ఇంటూ 1 అంటే 0.5 అవుతాం. మొత్తం చేస్తే నీకు ఎంత? 9 ప్లస్ 4 13, 13 0.5 ఉన్నాం, 13.5% వస్తుంది కదా ఆన్సర్. చూడండి 13.5%. ఈజీగానే ఉంది కదా. అట్లా ఈ మోడల్ కూడా చేయాలి. ఇట్లా డిఫరెంట్ మోడల్స్ ఆల్రెడీ ప్రీవియస్ ఇచ్చి ఒకసారి చెక్ చేయండి. అట్లాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఏ స్పియర్ హ్యాజ్ ఏ మెజర్డ్ రేడియస్ ఆర్ వాల్యూ ఇచ్చడం. ఓకేనా? ఎంత అన్నాడు? 5 ప్లస్ ఆర్ మైనస్ 0.1 సెంటీమీటర్. ఫైండ్ ద పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ ద నెట్స్ వాల్యూమ్. స్పియర్ కదా, స్పియర్ అంటే ఇక్కడ వాల్యూమ్కి ఫార్ములా ఏంటి? V ఈజ్ ఈక్వల్ టు 4/3 పై ఆర్ క్యూబ్. రైటా? మరి ఇది ఎర్రర్లో రాస్తే డెల్టా V బై V ఈజ్ ఈక్వల్ టు 4/3 పైకి ఉండదాం, ఆర్ క్యూబ్ అంటే 3 ఇంటూ డెల్టా ఆర్ బై ఆర్. ఓకేనా? పర్సంటేజ్ అన్నప్పుడు ఇంటూ 100 చెప్తాం, ఇంటూ 100 ఇది రిలేషన్. ఓకేనా? పర్సంటేజ్ ఎర్రర్ అడిగినప్పుడు ఇంటూ 100 తీసుకుంటాం. ఓకేనా? మరి ఇది ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఆన్సరు వాడేంటి? ఆర్ ఇచ్చాడు, డెల్టా ఆర్ ఇచ్చాడు, వాటిని మనం సబ్స్టిట్యూట్ చేయాలి. చూడండి ఇచ్చిన దాంట్లో ఫార్ములా వచ్చేసి మనకి డెల్టా వి బై ఇస్ ఈక్వల్ టు 3 ఇంటూ డెల్టా ఆర్ బై ఆర్. పర్సంటేజ్ అడగకపోతే ఇది, పర్సంటేజ్ అడిగితే ఇంటూ 100. ముందు మామూలు చేద్దాం. 3 ఇంటూ
డెల్టా ఆర్ బై ఆర్. డెల్టా ఆర్ అంటే ఇదే 0.1 బై ఆర్ అంటే ఒరిజినల్ రీడింగ్ 5.0 అంటే 5 తీసుకోవచ్చు లేదా 5.0 అంటే 1/5. 1/5 అంటే 0.02. అయితే డెల్టా వి బై వి వచ్చింది. ఓకేనా? 3 ఇంటూ ఒక్క నిమిషం 3 ఇంటూ డెల్టా ఆర్ బై ఆర్. ఇది డెల్టా ఆర్ బై ఆర్ ఇంటూ 3 ఉంది. ఇంటూ 3 చేస్తాం. ఇంటూ 3 చేస్తే 3 ఇంటూ 0.02 అంటే 0.06. 2 3 6 ఇట్లా వస్తుంది మీకు. డెల్టా వి బై వి మనం కనుక్కుందాం. మరి ఇదే పర్సంటేజ్ ఎర్రర్ అన్నాడు అనుకోండి, డెల్టా వి బై వి ఇంటూ 100 చేస్తాం. 0.06 ఇంటూ 100 చేస్తే 100 ఇంటూ 100 కాబట్టి 2 డిజిట్లు షిఫ్ట్ అవుతాయి. 6% అవుతున్నాం. ఓకేనా? 6%. 6% ఎర్రర్ ఇన్ వాల్యూమ్. ఎట్లా చేయాలి మనం, రైటా? నెక్స్ట్, ఎక్కువగా మీకు డైమెన్షను అదేవిధంగా ఎర్రర్స్ మీద ఎక్కువ ఇస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మోడల్కి వెళ్తే ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఎ బాడీ ఈజ్ గివెన్ బై k ఈజ్ ఈక్వల్ హాఫ్ mv స్క్వేర్ వాడే ఇచ్చాడు. మాస్ రీడింగ్ ఇచ్చాడమా 2 ± 0.1 kg అండ్ వెలాసిటీ రీడింగ్ ఇచ్చాడు 3 ± 0.1 మీటర్ పర్ సెకండ్. ఫైండ్ ద పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. ఓకేనా? మరి ఫార్ములా ఏంటి? కైనెటిక్ ఎనర్జీ కూడా హాఫ్ mv స్క్వేర్ అని వాడే ఇచ్చాడు కదా. ఎర్రర్ రాస్తే డెల్టా k బై k ఇజ్ ఈక్వల్ టు హాఫ్ కాన్స్టెంట్ తీసేసాను, డెల్టా m బై m ప్లస్ ఈ 2 ముందుకు వస్తే 2 ఇంటూ డెల్టా v బై v అవుతుంది. ఓకేనా? అదే పర్సంటేజ్ అంటే ఇంటూ 100 చేస్తాం. ఓకేనా? వాడు అడిగింది పర్సంటేజ్ అనమా, ఇంటూ 100 చేయాలి మనం. ఇంటూ 100, ఇక్కడ ఇంటూ 100, ఇక్కడ ఇంటూ 100 చేస్తాం. రైట్? అది ఒకసారి చూడండి క్యాలిక్యులేషన్. ఇందులో డెల్టా ఎం ఇచ్చాడు, ఎం ఇచ్చాడు. సబ్స్టిట్యూట్ చేద్దాం. వాడు ఇచ్చిన రీడింగ్స్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఎం ఇచ్చాడు, వి ఇచ్చాడు. ఇది ఎం రీడింగ్, ఇది డెల్టా ఎం. ఇది వి రీడింగ్, ఇది డెల్టా. డెల్టా ఎం బై ఎం, డెల్టా వి బై వి చేసాం, సబ్స్టిట్యూట్ చేసాం. 0.05 డెల్టా వి బై వి 0.033 అని వచ్చింది. ఇది ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. డెల్టా కే బై కే ఈజ్ ఈక్వల్ టు ఇది కదా, కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ వి స్క్వేర్. డెల్టా కే బై కే హాఫ్ కాన్స్టెంట్ తీసేసాం, డెల్టా ఎం బై ఎం ప్లస్ 2 ఇంటూ డెల్టా వి బై వి. సబ్స్టిట్యూట్ చేస్తే డెల్టా ఎం బై ఎం అంటే ఎంత వచ్చినా 0.05 ప్లస్ 2 ఇంటూ డెల్టా వి బై వి వచ్చేసి 0.033 వచ్చింది. ఇది మొత్తం చేస్తే నీకు ఎంత వచ్చింది? 0.116 వచ్చింది. ఇదేంటి? కేవలం డెల్టా కే బై కే, పర్సంటేజ్ చేయలేం మనం. పర్సంటేజ్ అంటే డెల్టా కే బై కే ఇంటూ 100 చేస్తే 0.116 ఇంటూ 100 అవుతున్నాం. సింప్లిఫై చేస్తే 11.6%. ఓకేనా? 11.6% మనకి పర్సంటేజ్ ఎర్రర్ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు మనకి లాస్ట్ మూమెంట్ కాబట్టి కొన్ని చేసాము, మనకి మీకు టైం వేస్ట్ అవ్వకుండా. ఇట్లా మనం డిఫరెంట్ మోడల్లో ఇవన్నీ చేయవచ్చు. ఓకేనా? సేమ్ ఇదిగో అట్లాగే సింపుల్ పెండలం టైం పీరియడ్ మీద కూడా చేయొచ్చు. రైటా? అన్నీ సేమ్ ప్యాటర్న్లో ఉంటాయేమో, ఒకసారి ట్రై చేయండి ఈ మోడల్స్ అన్నీ. అట్లాగే నెక్స్ట్ వేర్నియర్ క్యాలిపర్స్కి వస్తున్నాను. ఇన్స్ట్రుమెంట్స్ మీద కూడా ఇస్తున్నాడు కదా, వేర్నియర్ క్యాలిపర్స్ తీసుకుంటున్నాను. వేర్నియర్ క్యాలిపర్స్ ఇక్కడ కాన్సెప్ట్ ఏంటో, ఇన్స్ట్రుమెంట్ ఫర్ మెజరింగ్ స్మాల్ లెన్స్. ఇది వెర్నియర్ క్యాలిపర్స్ ఏంటి? లీస్ట్ కౌంట్ వచ్చేసి 0.01 సెంటీమీటర్ ఉండిద్దాం. అంటే ఇంత తక్కువ వాల్యూ వరకు మనం మెజర్ చేయొచ్చు ఈ ఇన్స్ట్రుమెంట్ ఉపయోగించి. ఇక్కడ మీకు ఇవ్వదగ్గ ఏంటంటే లీస్ట్ కౌంట్ అడగొచ్చాము. లీస్ట్ కౌంట్ ఏంటి? స్మాల్ డివిజన్ ఆన్ మెయిన్ స్కేల్ బై టోటల్ నెంబర్ ఆఫ్ వెర్నియర్ డివిజన్స్. అట్లా ఇవ్వచ్చు. లేదా ఇంకో ఫార్ములా ఉన్నాం, 1 మెయిన్ స్కేల్ డివిజన్ బై నంబర్ ఆఫ్ వెర్నియర్ స్కేల్ డివిజన్స్ అంటాం. ఓకేనా? ఇప్పుడు మీరు మామూలుగా వెర్నియర్ స్కేల్ అంటే మెయిన్ స్కేల్ రీడింగ్ ఎట్లా ఉంటుందంటే, మీరు రియల్ లైఫ్లో వాడే స్కేల్ ఉంది కదా, ఆ స్కేల్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఇందులో
1 సెంటీమీటర్, ఇది 0, ఇది 1 సెంటీమీటర్ అనుకో. ఈ మధ్యలో 10 డివిజన్స్ ఉంటాయి. 1 2 3 4 5 6 7 8 9 10 ఇట్లా ఫస్ట్ గేర్ తీసుకుంటే 0.1, రెండో గేర్ తీసుకుంటే 0.2. ఇట్లా ఒక గీతకు మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 0.1 సెంటీమీటర్ ఉండిద్దాం. రైట్? అట్లా అది 1 మెయిన్ స్కేల్ డివిజన్ అవుతుంది. 0.1 సెంటీమీటర్ బై నంబర్ ఆఫ్ వెర్నియర్ స్కేల్ డివిజన్స్ ఎన్ని ఉంటాయి అంటే 10 ఉంటాయి జనరల్గా. 0.1 బై 10 అంటే 0.01 సెంటీమీటర్. ఇది లీస్ట్ కౌంట్ అవుతున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. వీటి మీద కూడా ఒక బిట్ ఇస్తున్నాడు. ఓకేనా? ఇదిగో 0.01 సెంటీమీటర్. అదే మిల్లీమీటర్ అనుకో 0.1 మిల్లీమీటర్ అంటాం. ఓకేనా? అట్లా రాయొచ్చు లీస్ట్ కౌంట్. తర్వాత దీని మీద ఒక న్యూమరికల్ చూద్దాం. A vernier calipers has 10 divisions in the vernier scale that match 9 divisions of main scale. One main scale division equal to 1 millimeter. Find its least count. క్లియర్గా ఇచ్చాడు మనకు. ఆన్సర్లోకి వెళ్తే లీస్ట్ కౌంట్ వచ్చేసి మనకి ఏంటో 1 మెయిన్ స్కేల్ డివిజన్. లీస్ట్ కౌంట్ ఫార్ములా నువ్వు భయపడవలసిన అవసరం లేదు. సింపుల్గా చూడండి, 1 మెయిన్ స్కేల్ డివిజన్ బై నంబర్ ఆఫ్ వెర్నియర్ స్కేల్ డివిజన్స్. అంతే కదా. 1 మెయిన్ స్కేల్ డివిజన్ ఎంత అన్నాడు? 1 మిల్లీమీటర్ అని ఇచ్చాడు. 1 మిల్లీమీటర్. నంబర్ ఆఫ్ వెర్నియర్ స్కేల్ డివిజన్స్ n కదా. ఎన్ని ఇచ్చాడు? నంబర్ ఆఫ్ వెర్నియర్ స్కేల్ డివిజన్స్ 10 అని ఇచ్చాడు. బై 10. 1 బై 10 అంటే 0.1 మిల్లీమీటర్ కాబట్టి మిల్లీమీటర్. ఆన్సర్ ఒకవేళ మిల్లీమీటర్లో ఇస్తే ఇది ఆన్సర్ అయింది. ఒకవేళ ఆన్సర్ కనుక మీకు సెంటీమీటర్లో ఇచ్చాడు అనుకో, 0/10 చేయటమే 0.01 సెంటీమీటర్ అవుతుంది. వాడు ఇచ్చిన దాన్ని బట్టి మీరు ఆప్షన్ పెట్టాలి. ఒకవేళ 2 ఆప్షన్లు ఇచ్చాడు అనుకో, బూత్ అని చెప్పి పెట్టాలి. అంటే ఆప్షన్ ఇచ్చిన దాన్ని బట్టి మనం చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అట్లా వెర్నియర్ క్యాలిపర్స్ మీద మనకి లీస్ట్ కౌంట్ కనుక్కోవడం కానీ, రీడింగ్స్ కనుక్కోవడం కానీ. అదేవిధంగా లాస్ట్ వన్ స్క్రూ గేజ్ చూద్దాం. స్క్రూ గేజ్కి వెళ్తే మెజర్స్ వెరీ స్మాల్ లెన్స్. ఒక వైర్ ఉన్నాం, వైర్ యొక్క థిక్నెస్ కనుక్కోవడం కానీ, చిన్న గ్లాస్ ప్లేట్స్ ఉంటాయి, వాటి యొక్క థిక్నెస్ ఫైండ్ అవుట్ చేయడం కానీ, ఇట్లా చిన్నవి కనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. మెయిన్ ఇక్కడ మనకి లీస్ట్ కౌంట్ ఫార్ములా పిచ్ ఆఫ్ ద స్క్రూ బై నంబర్ ఆఫ్ హెడ్ స్కేల్ డివిజన్స్. ఇది ఫార్ములా. ఓకేనా? ఇందులో వీటిని సబ్స్టిట్యూట్ చేస్తే మీకు 0.01 మిల్లీమీటర్ వస్తుంది. అదే సెంటీమీటర్ అంటే బై 10 చేస్తే ఇది 0.001 సెంటీమీటర్ అవుతుంది. ఇది లీస్ట్ కౌంట్. ఈ వాల్యూ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్. తర్వాత దీనికి సంబంధించిన న్యూమరికల్ స్క్రూ గేజ్ చూస్తున్నాము మనం. రైటా? దీనికి సంబంధించిన న్యూమరికల్ చూద్దాం. ఏ స్క్రూ గేజ్ హ్యాజ్ ఏ పిచ్ ఆఫ్ 1 మిల్లీమీటర్. పిచ్ ఇచ్చేసాడు, పిచ్ ఆఫ్ ద స్క్రూ అంటాం, 1 మిల్లీమీటర్ ఇచ్చాడు. అండ్ 50 డివిజన్స్ ఆన్ ద సర్క్యులర్ స్కేల్. నంబర్ ఆఫ్ డివిజన్స్ ఇచ్చాడు. నంబర్ ఆఫ్ డివిజన్స్ 50 అని ఇచ్చాడు. ఏమనుకోమంటున్నాడు? ఫైండ్ ఇట్స్ లీస్ట్ కౌంట్. లీస్ట్ కౌంట్ అంటే ఫార్ములా ఏంటో మనం పిచ్ ఆఫ్ ద స్క్రూ బై నంబర్ ఆఫ్ హెడ్ స్కేల్ డివిజన్స్. అంతేగా. ఇదంతా 1 మిల్లీమీటర్. యూనిట్ కూడా మెయిన్ జాగ్రత్త. 1 మిల్లీమీటర్ బై నంబర్ వచ్చేసి 50. 1/50 అంటే 0.02. యూనిట్ మిల్లీమీటర్ మిల్లీమీటర్. ఒకవేళ ఇదే నీకు సెంటీమీటర్లో కావాలంటే బై 10 చేస్తాం. చేస్తే ఓ డిజిట్ పెరిగింది, సెంటీమీటర్స్. ఇట్లా చేయదు. ఓకేనా? వాడు నీకు ఆన్సర్ మిల్లీమీటర్లో ఇస్తే మిల్లీమీటర్, సెంటీమీటర్ ఇస్తే సెంటీమీటర్. ఈ విధంగా మనం డిఫరెంట్ న్యూమరికల్స్, వాటి యొక్క కాన్సెప్ట్స్ చూసామమ్మా. ఇందులో మెయిన్ డైమెన్షనల్ ఫార్ములే, అదేవిధంగా ఎర్రర్, తర్వాత వెర్నియర్ క్యాలిపర్స్ స్క్రూ గేజ్ మీద చేయడానికి అవకాశం ఉంది. ఓకేనా? అట్లా ఈ మోడల్స్ అన్ని ఒకసారి చెక్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒకటి చూద్దాం. అంటే మీకు కొంచెం ఇండెప్త్ కనుక పెట్టిస్తే ఒక మోడల్ చూద్దాం. A rod main scale reading is 3.2 centimeter and the 7th vernier division coincides with the main scale. అంటే ఇక్కడ వెర్నియర్ కోయిన్సిడెన్స్ అంటాం, ఏం లేదు, 7వది కోయిన్సైడ్ అయిందంట. ఇఫ్ ఎల్సి ఇజ్ ఈక్వల్, లీస్ట్ కౌంట్ ఇచ్చాడు 0.01 సెంటీమీటర్. ఫైండ్ ద
కరెక్ట్ లెంత్ ఆఫ్ ద రాడ్. రాడ్ యొక్క కరెక్ట్ లెంత్ అంటే టోటల్ రీడింగ్ కనుక్కోమనడం. టోటల్ రీడింగ్ ఈజ్ ఈక్వల్ టు మెయిన్ స్కేల్ రీడింగ్ ప్లస్ వెర్నియర్ డివిజన్స్ ఇంటూ లీస్ట్ కౌంట్. ఇది ఫార్ములా. ఇది టోటల్ రీడింగ్. మరి మెయిన్ స్కేల్ రీడింగ్ అంటే ఎంత ఇచ్చాడు మనకి? 3.2 కదా మెయిన్ స్కేల్ రీడింగ్ ఆడిచ్చింది. చూడండి 3.2 ప్లస్ వేర్నియర్ స్కేల్ డివిజన్ ఎక్కడ కోయిన్సైడ్ అయింది అన్నాడు? 7ది కోయిన్సైడ్ అయింది అన్నాడు. 7 ఇంటూ లీస్ట్ కౌంట్ ఎంత ఇచ్చాడు? వాడు ఇవ్వకపోయినా మనం తీసుకోవాల్సింది. యాక్సలేషన్ డ్యూ టు గ్రావిటీ వాడు ఇవ్వకపోతే మనం తీసుకుంటున్నాం కదా, రైటా? అట్లా వాడు ఇవ్వకపోయినా లీస్ట్ కౌంట్ ఆఫ్ వెర్నియర్ క్యాలిపర్స్ ఫిక్స్డ్. ఒకవేళ వాడు ఏదైనా వాల్యూస్ డిఫరెంట్గా ఇస్తే చూడాలి, కానీ అదర్వైజ్ 0.01 సెంటీమీటర్ అవుతున్నాం లీస్ట్ కౌంట్ ఆఫ్ వెర్నియర్ క్యాలిపర్స్. ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే ఎంత అవుతుంది చూడండి? 3.2 ప్లస్ 7 ఇంటూ 0.01 అంటే 0.07. మొత్తం యాడ్ చేస్తే 3.27 సెంటీమీటర్స్. అట్లా మనకి టోటల్ రీడింగ్ 3.27 సెంటీమీటర్. ఓకేనమ్మా? ఈజీగానే ఉంటుంది. టోటల్ రీడింగ్ అన్నప్పుడు ఇట్లా ఈ ఫార్ములా తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? లీస్ట్ కౌంట్ పడిపోయినా మీరు తీసుకుని చేయాల్సి ఉంటుంది. రైట్. అట్లాగే ఒకసారి స్క్రూ గేజ్ మీద చూద్దాం. ఎక్స్పెక్టెడ్ న్యూమరికల్. ఏ స్క్రూ గేజ్ హ్యాస్ 50 డివిజన్స్. నెంబర్ ఆఫ్ డివిజన్స్ ఇచ్చడం n 50 అంట. 50 డివిజన్స్. ఇట్స్ సర్క్యులర్ స్కేల్ ఆఫ్ పిచ్ ఆఫ్ ద స్క్రూ ఇచ్చడం. పిచ్ స్కేల్ రీడింగ్ ఇచ్చేసాడు 1 మిల్లీమీటర్ అంట. ఫైండ్ ఇట్స్ లీస్ట్ కౌంట్. లీస్ట్ కౌంట్ ఫార్ములా మనకు తెలుసు కదా, పిచ్ ఆఫ్ ద స్క్రూ బై నంబర్ ఆఫ్ హెడ్ స్కేల్ డివిజన్స్. పిచ్ ఆఫ్ ద స్క్రూ ఎంత అన్నాడు చూడండి ఒకసారి? 1 మిల్లీమీటర్ ఇచ్చాడు. నంబర్ ఆఫ్ హెడ్ స్కేల్ డివిజన్స్ ఎన్ని ఇచ్చాడు? 50 ఇచ్చాడు. అంటే 1/50 అంటే 0.02 యూనిట్స్. దేంట్లో ఉన్నాయి? మిల్లీమీటర్లో ఉన్నాయి. యూనిట్స్ జాగ్రత్త. ఒకవేళ ఇదే మీకు సెంటీమీటర్లో లీస్ట్ కౌంట్ కనుక్కోమన్నాడు అనుకో, రేపు ఎగ్జామ్లో మిల్లీమీటర్లో ఇవ్వకుండా సెంటీమీటర్లో కనుక్కోమన్నాడు అనుకో, అప్పుడు 0.02/10 వేస్తాం. అప్పుడు ఎంత అవుతుంది? 0.002 సెంటీమీటర్స్. చూసారా? వాడు ఆప్షను సెంటీమీటర్లో ఇచ్చాడు, మిల్లీమీటర్లో ఇవ్వకుండా. ఇది మిల్లీమీటర్ వస్తే మనకి దాన్ని సెంటీమీటర్లో కన్వర్ట్ చేయాలి. వాడు దేంట్లో ఇస్తే ఆప్షను దాంట్లో మనం తెప్పియాలి. రైటా? అట్లా మ్యాక్సిమం చూసాము మనం. అట్లాగే ఇంకోటి చూద్దాం. స్క్రూ గేజ్లో ఏ స్క్రూ గేజ్ రీడింగ్ ఫర్ ఏ వైర్ డయామీటర్ ఇచ్చడం 3.45 millimeter. ఇఫ్ దెర్ ఈజ్ ఏ బ్యాక్లాష్ ఎర్రర్ ఇచ్చాడు 0.02 millimeter. ఫైండ్ ది యాక్చువల్ డయామీటర్. యాక్చువల్ డయామీటర్ ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఫార్ములా వచ్చేసి మనకి యాక్చువల్ డయామీటర్ ఇస్ ఈక్వల్ టు మెజర్డ్ వాల్యూ మైనస్ బ్యాక్లాష్ ఎర్రర్. యాక్చువల్ డయామీటర్ కనుక్కోమనడం అంటే యాక్చువల్ రీడింగ్. మెజర్డ్ వాల్యూలో నుంచి మనం బ్యాక్లాష్ ఎర్రర్ని సెపరేట్ చేస్తాం అంతే. మరి మెజర్డ్ వాల్యూ ఎంత ఇచ్చాడు నీకు? 3.45 millimeter అని క్వశ్చన్లో ఇచ్చాడు. అదే రాస్తున్నాను. 3.45 millimeter మైనస్ బ్యాక్లాష్ ఎర్రర్ ఎంత ఇచ్చడం? 0.02 millimeter డైరెక్ట్గా ఇచ్చాడు. కాకపోతే పదాలు కొంచెం మీకు ఎదుగు ఉంటాయి, జాగ్రత్త చూసుకోండి. ఇది సింప్లిఫై చేస్తే 3.43 millimeters. రైటా? అట్లా 3.43 millimeters. ఎందుకంటే మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఆబ్జెక్టివ్లో మీకు ఆన్సర్ మీ ముందే ఉండిద్దాం. మీ కళ్ళ ముందే 4 ఆప్షన్స్లో ఒక ఆన్సర్ ఉండిద్ది కదా, మనం ఈజీగానే ఐడెంటిఫై చేయొచ్చు. అట్లాగే వెర్నియర్ క్యాలిపర్స్ మీద ఇంకోటి చూద్దాం. ఏ వెర్నియర్ క్యాలిపర్స్ హ్యాస్ ద మెయిన్ స్కేల్ డివిజన్ 1 millimeter. చూసారా? మెయిన్ స్కేల్ డివిజన్ ఇచ్చాడు. 1 మెయిన్ స్కేల్ డివిజన్ ఈజ్ ఈక్వల్ టు 1 millimeter అని ఇచ్చాడు. అది మెయిన్. అండ్ 10 వెర్నియర్ స్కేల్ డివిజన్స్ అంటే నంబర్ ఆఫ్ వెర్నియర్ స్కేల్ డివిజన్స్ వచ్చేసి 10 ఇచ్చాడు. ఈ కీవర్డ్స్ మనకి డివిజన్స్ మ్యాచ్ విత్ 9 మెయిన్ స్కేల్ డివిజన్స్. ఓకే, ఫైండ్ ద లీస్ట్ కౌంట్ అన్నాడు. మనకి సింపుల్ ఫార్ములా అంటే లీస్ట్ కౌంట్ అంటే 1 మెయిన్ స్కేల్ డివిజన్ బై నంబర్ ఆఫ్ వెర్నియర్ స్కేల్ డివిజన్స్. 1 మెయిన్ స్కేల్ డివిజన్ ఎంత ఇచ్చాడు? 1 millimeter ఇచ్చాడు. బై నంబర్ ఆఫ్ వెర్నియర్ స్కేల్ డివిజన్స్ ఎన్ని ఇచ్చాడు? 10 ఇచ్చాడు. 1/10 ఎంత? 0.1 millimeter.
ఒకవేళ ఆన్సర్లో మీకు మిల్లీమీటర్లో కనుక ఆన్సర్ లేకపోతే సెంటీమీటర్లో ఇచ్చాడు అనుకోండి, రైటా? మరి మిల్లీమీటర్ సెంటీమీటర్లో మార్చాలంటే బై 10 వేయాలి. 0.1/10 వేస్తే మీకు వస్తుంది. 0.1/10 అంటే 0.01 సెంటీమీటర్స్. 0.01 సెంటీమీటర్. మిల్లీమీటర్లో ఇస్తే ఇది ఆన్సర్, అదర్వైజ్ సెంటీమీటర్లో ఇస్తే ఇట్లా కన్వర్ట్ చేయాల్సి ఉంది. ఈజీగానే ఉండే కదా మనం, రైట్? డెఫినెట్గా ఇందులో మనం 3 క్వశ్చన్స్ అయితే చేయొచ్చు. 3 క్వశ్చన్స్ మనం ఈజీగా స్కోర్ చేయొచ్చు, రైటా? తర్వాత సింపుల్గా చూడండి, ఇది ఎక్కడన్నా ఎడిషన్ రావచ్చు, డైరెక్ట్గా కూడా అడగచ్చు. ఒక్కోసారి చిన్న చిన్న బిట్లు కూడా ఇస్తున్నాడు. కన్వర్ట్ 1 atmosphere ఇంటూ పాస్కల్ అంటే 1 atmosphere పాస్కల్ ఎంత అని అడిగాడు. 1 atmosphere ఎంత మనకి? 1 atmospheric pressure is equal to 1.013 into 10⁵ పాస్కల్. ఇది స్టాండర్డ్ వాల్యూని, ఇది గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా కన్వర్ట్ 1 horsepower ఇంటూ వాట్, ఇది కరెంట్ ఎలక్ట్రిసిటీలో వస్తుంది యాక్చువల్గా. 1 horsepower మనం ఇళ్లలో ఉండేది కదా, 1/2 HP, 1 HP, 5 HP ఇట్లా అనుకుంటాం. 1 horsepower వచ్చేసి 746 watts అనమాట. ఓకేనా? అట్లా ఏదన్నా అవసరమైనప్పుడు వీటిని కూడా యూజ్ చేసుకోవచ్చు మనం, రైటా? ఇందులో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, నీటిలో మనకు మంచి ర్యాంక్ రావాలంటే ఖచ్చితంగా ప్రాక్టీస్ 50+ న్యూమరికల్స్ పర్ చాప్టర్. కనీసం 50 లేదా 50+ న్యూమరికల్స్ ప్రతి చాప్టర్లో చూడాలి. అంటే ఇప్పుడు మీరు ఏమనొచ్చు అంటే, మనకు టైం లేదు కానీ ఆటోమేటిక్గా మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు ఈ లాస్ట్ టైంలో మీరు రివైజ్ చేసుకునే విధంగా ఈ వీడియోస్ని అప్లోడ్ చేస్తున్నామా. మోస్ట్ ఎక్స్పెక్టెడ్ న్యూమరికల్స్ ఇప్పటి వరకు ఏ మోడల్స్ ఇచ్చాడు, ఇప్పుడు రేపు 2025 మే 4వ తారీఖు రాసే ఎగ్జామ్లో ఏ మోడల్స్ ఇవ్వచ్చు అనే దాని మీద బేస్ చేసుకుని నేను ఈ మోడల్స్ అన్నిటిని ఫ్రేమ్ చేశాను. ఖచ్చితంగా మీకు ఈ లాస్ట్ మినిట్లో యూస్ఫుల్ అవుతాయి, మంచి ర్యాంక్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే లాస్ట్ 10 years నీట్ క్వశ్చన్స్ ఒకసారి రివైజ్ చేయాలి. ఓకేనా? డైలీ ఫార్ములాస్ రివైజ్ చేయాలి. మనం ఏం చేస్తామంటే, ఓ పీడిఎఫ్ని క్రియేట్ చేస్తున్నాను నేను. ఇప్పుడు వరకు మీకు ఇచ్చినటువంటి న్యూమరికల్స్ సంబంధించి కాన్సెప్ట్స్, వాటికి సంబంధించిన ఫార్ములే, డిఫరెంట్ ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించి ఓ పీడిఎఫ్ లాగా తయారు చేసాం. దీని పేరే మనం షార్ట్ నోట్ అంటాము. ఓకేనా? ఈ షార్ట్ నోట్స్ మీకు అవైలబిలిటీగా ఉంది పీడిఎఫ్ రూపంలో. మీకు ఎవరైనా కావాలంటే మనల్ని అప్రోచ్ అవ్వచ్చు. ఈ లాస్ట్ మినిట్లో ఏంటంటే ఒక చాప్టర్ని కనీసం 10 minutesలో రివైజ్ చేయవచ్చు. 10 minutesలో ఒక్కొక్క చాప్టర్ మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. ఈచ్ చాప్టర్ వచ్చేసి 10 minutesలో కవర్ చేసే విధంగా ఈజీ లాంగ్వేజీలో రాశాను. మీకు ఖచ్చితంగా అది యూస్ఫుల్ అవుతుంది. కావాల్సిన వాళ్ళు కింద మెసేజ్ చేయొచ్చు. ఓకేనా? దీన్నే మనం షార్ట్ నోట్ అంటాం. మీరు ఇప్పుడు షార్ట్ నోట్ ప్రిపేర్ చేసుకోవడానికి టైం సరిపోదు కాబట్టి ఇది మీకు యూస్ఫుల్గా ఉంటుంది. ఇట్లా చాప్టర్ వైజ్ పీడిఎఫ్స్ కావాలన్నా మనం ప్రొవైడ్ చేయొచ్చు. ఈ లాస్ట్ మినిట్లో మీరు ఈజీగా వాటిని ప్రాక్టీస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? ఈ చాప్టర్లో మనకి ఖచ్చితంగా 3 క్వశ్చన్లు అయితే వస్తాయి. 2 అయితే గ్యారంటీ ఏమా, 3 కూడా పాసిబిలిటీ ఉంటుంది. జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఈ చాప్టర్ నుంచి 3 క్వశ్చన్స్ రాయడానికి ప్రయత్నం చేయండి. మంచి ర్యాంక్ రావాలి. ఆల్ ద బెస్ట్. ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి, యూస్ఫుల్ కాబట్టి. నా పూర్ణ అకాడమీ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడమా, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీరు ప్రెస్ చేస్తే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తూ ఉంటుంది. మీరు టైం వేస్ట్ చేసుకోకుండా ఎప్పటికప్పుడు చూస్తూ ఉండదు. ఓకేనా? ఇటువంటి వీడియోస్ నెంబర్ ఆఫ్ నేను రెడీ చేశాను. 1 by 1 అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఈ ఎగ్జామ్ ముందు డేస్, తక్కువ డేస్ ఉంది, తక్కువ టైం ఉంది కాబట్టి ఈ తక్కువ టైంలో మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేయరు. నేనేంటంటే ఈ వీడియోలో తక్కువ లెంత్ ఇచ్చినప్పటికీ ఎక్కువగా మీకు వచ్చే మోడల్స్నే నేను ఫ్రేమ్ చేసి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. మీ అందరికి ఉపయోగం, నీట్ వాళ్ళకి. ఓకేనా? ముఖ్యంగా మన తెలుగు పిల్లలకి ఇటువంటి వీడియోస్ మన తెలుగులో ఉండవు. నేను ఈ ఫ్రేమ్ చేసి మీకు ఉపయోగించుకునే విధంగా చేయాలని ఉద్దేశంతో ఈ విధంగా చేస్తున్నాను.
నా వీడియోకి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు ఈ వీడియో అప్లోడ్ చేసినా వెంబటే మీకు నోటిఫికేషన్ అందుతుంది. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో ఫార్వర్డ్ చేయడం వల్ల వాళ్ళకు కూడా ఉపయోగం ఉంటుంది. ఓకేనా? ఆల్ ద బెస్ట్.